వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తగినంత మెజారిటీ లేకపోవడంతో అక్కడ ప్రభుత్వ ఏర్పాటు వాయిదా పడింది. మరొకవైపు విజయ్కి తమిళనాడు గవర్నర్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. టీవీకేని తప్ప ఇతర పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే ఉద్దేశం లేదన్న గవర్నర్ మెజారిటీ ఫిగర్ చూపిస్తే విజయ్కి అవకాశం ఇస్తానని చెప్పినట్లు సమాచారం. మరొకవైపు డీఎంకే ఆఫీసులో మిత్రపక్షాలు సిపిఐ, సిపిఎం, వీసీకే సమావేశమయ్యాయి. విజయ్ మద్దతు కోరిన విషయాన్ని ఆ మూడు పార్టీలు స్టాలిన్ కు తెలియజేశాయి. అయితే విజయ్ కి మద్దతు ఇవ్వాలా లేదా అన్నది ఆయా పార్టీలకే స్టాలిన్ వదిలేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, ఏంటంటే ఇక్కడ విజయ్ కి మద్దతుగానే గవర్నర్ మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇక్కడ వామపక్ష వాళ్ళందరూ కూడా సమావేశమైనట్లు తెలుస్తుంది. అయితే ఎలా చూడొచ్చు అంటారు? అంటే వామపక్ష సమావేశంలో విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశం మీద చర్చ కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అండ్ ఇందులో స్టాలిన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు సమాచారం అందించినట్లుగా తెలుస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు మురళీకృష్ణ? అశ్విని, అయితే మాజీ సీఎం ఏదైతే డిఎంకే అధినేత స్టాలిన్ తో కాసేపటి క్రితమే వీసీకేకి సంబంధించినటువంటి నేతలు, వామపక్షాలకు సంబంధించినటువంటి నేతలు కూడా భేటీ అయ్యారు. అయితే ఇందులో విజయ్ కి మద్దతు ఇవ్వాలా లేదా అనే అంశం ప్రస్తుతం చర్చగా అయితే మారింది. ఇప్పటికే వామపక్షాల నేతలు నిన్న ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశంలో విజయ్ కి మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదంటూ చేసిన వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇవాళ మాత్రం తిరిగి డిఎంకే అధినేత స్టాలిన్ తో సమావేశమైన తర్వాత వాళ్ళు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా వీసీకే పార్టీకి సంబంధించి 2 సీట్లు వచ్చే వాళ్ళైతే నేరుగా మద్దతు ఇవ్వాలని అటు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ ను కూడా కోరినట్లుగా సమాచారం వస్తుంది. అయితే ఈ అంశం మాత్రం తనకు సంబంధించింది కాదు, విజయ్ కి మద్దతు ఇవ్వాలా లేదా అనే విషయాన్ని పూర్తిగా మీకే వదిలేస్తున్నట్లుగా స్టాలిన్ కూడా ఆయా పార్టీల ప్రతినిధులతో చెప్పినట్లుగా తెలుస్తుంది. అంటే వామపక్షాలు కావచ్చు, వీసీకే కావచ్చు, ముస్లిం లీగ్ కావచ్చు, వీటికన్నిటి కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ వీళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్తే ఎవరైతే విజయ్ తన ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ గవర్నర్ నిన్న షాక్ ఇచ్చినప్పటికీ ఇవాళ కొంత అటు మద్దతు అని చెప్పలేం, అలాగే వ్యతిరేకం అని చెప్పలేం మాట్లాడినటువంటి పరిస్థితి. ఏదైతే టీవీకేకి తప్ప ఇతర పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే ఉద్దేశం లేదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మెజారిటీ ఫిగర్ చూపిస్తే విజయ్కే అవకాశం కూడా ఇస్తానని చెప్పి గవర్నర్ చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 118 ఎమ్మెల్యేల సంతకాలతో రావాలని కూడా సూచించారు. ఇప్పటికే డిఎంకే ఆఫీస్ లో మిత్రపక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎం, వీసీకే సమావేశం కూడా పూర్తయినటువంటి పరిస్థితి. దీనిపైన స్పష్టమైనటువంటి క్లారిటీ సాయంత్రం వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటు గవర్నర్ తీరు పైన డిఎంకే నేతలు అయితే తీవ్రంగా మండిపడుతున్నారు. ఇటు డిఎంకేలోనే మద్దతు అనేటువంటి కమల్ హాసన్ ప్రముఖ సినీ నటుడు కూడా గవర్నర్ తీరు పైన తప్పుపట్టినటువంటి పరిస్థితి. 233 మంది ఎమ్మెల్యేలు ఇంతవరకు కూడా వాళ్ళ ఏదైతే ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ఈ లోక్సభ భవన్ లో కాదు తన బలాన్ని నిరూపించుకునేది, అసెంబ్లీలో నిరూపించుకుంటారు తన బలాన్ని. ఇదంతా కూడా ప్రజాస్వామ్యబద్ధం కాదు అంటూ అప్పట్లో బాంబేలో జరిగినటువంటి కొన్ని దీన్ని కూడా కేసులకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో కూడా ట్విస్టుల మీద ట్విస్టులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు విజయ్ మాత్రం ప్రమాణ స్వీకారాన్ని వాళ్ళ వాయిదా వేసుకున్నారు. అయితే ఆయన ఎమ్మెల్యేలతో కూడా మరొకసారి సమావేశం అవబోతున్నారు. మరొకవైపు అన్నా డిఎంకే పార్టీ ఇప్పటికీ అన్నా డిఎంకేలో 2 వర్గాలుగా తయారైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ ఈ పొలిటికల్ పిక్చర్ లో అవసరమైతే డిఎంకే కూడా కొంత విజయ్ కి మద్దతు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికైతే 108 సీట్లు టీవీకేకి రావడం, కాంగ్రెస్ కూడా వీళ్ళతో మద్దతుగా పోవడంతో దాదాపు 112కు పైగా కూడా వీళ్ళకి అంటే విజయ్ కి మద్దతుగా ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి కొంతమంది అంటే 118 మ్యాజిక్ ఫిగర్ గాని చేరుకుంటే వెంటనే ప్రభుత్వ ఏర్పాటు కూడా ఆస్కారం ఉంది. దీంతో మరి కాసేపట్లోనే అంటే దాదాపు సాయంత్రం
వరకు ఏ పార్టీ వాళ్ళు ఇటు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది, అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ఈయన సాధారణంగా ఆహ్వానిస్తారా లేదా, ఇదంతా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తగినంత మెజారిటీ లేకపోవడంతో అక్కడ ప్రభుత్వ ఏర్పాటు వాయిదా పడింది. మరోవైపు విజయ్కి తమిళనాడు గవర్నర్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. టీవీకేని తప్ప ఇతర పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే ఉద్దేశం లేదన్న గవర్నర్ మెజారిటీ ఫిగర్ చూపిస్తే విజయ్కి అవకాశం ఇస్తారని చెప్పినట్లు సమాచారం. మరొకవైపు డీఎంకే ఆఫీసులో మిత్రపక్షాలు సిపిఐ, సిపిఎం, వీసీకే సమావేశమయ్యాయి. విజయ్ మద్దతు కోరిన విషయాన్ని ఆ మూడు పార్టీలు స్టాలిన్ కు తెలియజేశాయి. అయితే విజయ్ కి మద్దతు ఇవ్వాలా లేదా అన్నది ఆయా పార్టీలకే స్టాలిన్ వదిలేసినట్లుగా తెలుస్తోంది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం